ఏపీలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది శుభ పరిణామమనే చెప్పాలి. ఈ మేరకు తీసుకొచ్చిన భిక్షాటన నివారణ చట్టం 2025కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. రాష్ట్రంలో భిక్షాటన ఒక వ్యవస్థీకృత మాఫియాగా మారిందని ప్రభుత్వం గుర్తించింది. కొందరు దీనిని అడ్డుపెట్టుకుని నిరుపేదలను దోపిడీ చేస్తున్నారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దీంతో కొత్త చట్టం అమలు బాధ్యతను సంక్షేమ పోలీస్ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తాయి. భిక్షాటన చేసే నిరుపేదలు, నిస్సహాయులకు పునరావాసం కల్పించి వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇదే సమయంలో 1977 నాటి భిక్షాటన నిషేధ చట్టంలో ప్రభుత్వం ముఖ్యమైన సవరణలు చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనల మేరకు చట్టంలో ఉన్న లెపర్, ల్యూనాటిక్ వంటి అభ్యంతరకరమైన పదాలను తొలగించింది. ఈ పదాలు కుష్టు, మానసిక వ్యాధిగ్రస్తులను కించపరిచేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఈ సూచనను స్వీకరించిన ప్రభుత్వం లెపర్ స్థానంలో కుష్టు వ్యాధి సోకిన వ్యక్తి అని, ల్యూనాటిక్ స్థానంలో మానసిక వ్యాధిగ్రస్తుడు అని మార్పులు చేసింది. ఇటు శాసనసభ మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ సవరణలకు గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో న్యాయశాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి పేరుతో జీవోఎంఎస్ నంబర్ 58 జారీ అయింది.